పిచ్చిది? నేను కమల్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను నాతోనే అంటుంటే ఏంటర్థం? కమల అలా ఆశించే మనిషి కాదు. నాకు పెళ్ళయింది. నా భార్య అంటే నాకిష్టమని చెప్పిన గొప్ప మనిషి మాతను. అయ్యో నాన్న, లేపరా, లేవండి, జాగ్రత్తగా. ఎక్కడికి వెళ్తున్నాను నాన్న? అయినా అలా ఒంటరిగా వెళ్ళకపోతే నన్ను పిలవచ్చు కదా. ఎందుకండి ఎంత కోపం? అయినా ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళాలని? షికారుకి వెళదామని. కాళ్ళు చేతులు లేని అవిటివాడిని నేనెక్కడికి వెళ్తాను? మహా అయితే ఆ వాకిట్లోకి వెళ్తాను. నిద్ర రావటం లేదు. కాసేపు బయటికెళ్ళి కూర్చుందాం అనుకున్నాను. వెళ్ళాలనుకుంటే నన్ను పిలవచ్చు కదా నాన్న. నేనొచ్చి తీసుకెళ్ళేవాడిని కదా. ఎందుకు ఎందుకు పిలవాలరా? చుట్టం చూపుగా వచ్చావు, చుట్టంలాగే వెళ్ళిపోతావు. నీ మీద ఎందుకు ఆధారపడాలి? నాన్న, ఏంటయ్యా మాటలు? అవునే, ఆసరా ఇస్తాడని ఆశించడం ఎందుకు, భంగపడటం ఎందుకు? నా బాధ ఏదో నేను పడతాను. అలా అనకండి నాన్న. ఇంకెలా మాట్లాడాలిరా? నీకు నీ పెళ్ళాం బిడ్డలే ముఖ్యం. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. పోరా, పో, వెళ్ళు. ఏంటయ్యా మాటలు? జాగ్రత్త, నెమ్మదిగా కూర్చోండి. ఏరా, మీ నాన్న అన్న మాటలకి బాధపడుతున్నావా? ఎందుకమ్మా? నేనెంత దగ్గర కావాలని చూస్తున్నానో నాన్న అంత దూరం అవుతున్నారు. ఎందుకు నా మీద అంత కోపం? ఎందుకో నీకు తెలీదా? నేనొచ్చాను కదమ్మా, ఇంకా ఎందుకు అలా సాధిస్తున్నారు? ఎక్కడ మళ్ళీ దూరం అవుతావో అని భయం రా. ఆయన ప్రేమని ప్రేమగా పంచటం రాని పిచ్చి మనిషి. మాట పెళసరం గాని మనసు మంచిదేరా. నువ్వు దూరం అవుతావనే బాధని ఎలా బయట పెట్టాలో తెలియక అలా మాట్లాడుతున్నారు. నేను వెళ్తానో లేదో, కనీసం ఉన్నన్ని రోజులైనా కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా. ఆ నమ్మకాన్ని ఇవ్వాల్సింది నువ్వేరా. అంతా నీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు ఆరోగ్యం పాడైపోయిందనే దిగులు, మునుపట్లా నడవలేననే భయం, మరోవైపు నువ్వెక్కడ వెళ్ళిపోతావో అన్న దిగులు. ఇక ఎలా నవ్వుతూ ఉంటాడు చెప్పు? అమ్మా, నాన్న దిగులు పోగొట్టాలి, అంతేగా? ఆయనకు నమ్మకం కలిగించాలి, కలిగిస్తాను. రేపు నాన్నను ఓ చోటికి తీసుకెళ్తాను. ఎక్కడికిరా? నాకు తెలిసిన ఆయుర్వేదం డాక్టర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన మా అత్తయ్యని బాగు చేశారు. ఆయన దగ్గర చూపిస్తాను. ఖచ్చితంగా బాగవుతుందనే నమ్మకం నాకుంది. అలాగే, నీకంత నమ్మకం ఉంటే తప్పకుండా తీసుకెళ్ళరా.
అంకుల్, బాబు రఘు, రఘు బానే ఉన్నాడు అంకుల్. మొన్న మధ్యనే కలిశాను. రఘు ఎవర్రా? అది తను నా ఫ్రెండ్ నాన్న. ఈ అంకుల్కి బాగా తెలుసు. మేము ఎప్పుడొచ్చినా కలిసే వచ్చేవాళ్ళం. అందుకే తను రాలేదని అడుగుతున్నారు. అంతేనా అంకుల్? ఆ, అవును. అంకుల్, ఈయన మా నాన్నగారు. నమస్తే. ఈ మధ్యనే పక్షవాతం వచ్చింది. చాలామంది డాక్టర్స్ చూపించాం. అందరూ నడవటం ఆలస్యం అవుతుంది అంటున్నారు. మీ దగ్గరైతే తొందరగా నడుస్తారనే నమ్మకంతో తీసుకొచ్చాను అంకుల్. మా నాన్నగారికి మీరే వైద్యం చేయాలి. తప్పకుండా చేస్తాను బాబు. రండి. కూర్చోండి. ఎలా ఉంది? నొప్పిగా ఉంది. నొప్పిగా ఉంది. ఏమంటూ శివ అనే పేరు పెట్టావు గిరిజ. నేను శాశ్వతంగా శివకుమార్గానే ఉండిపోవాల్సి వచ్చింది. నేనుగా బ్రతికే అవకాశం లేకుండా పోయింది. బాబు, చెప్పండి అంకుల్. మీ నాన్నగారికి అసలు జబ్బు కంటే తను మూలన పడ్డాను అనే మానసిక ఆందోళనే ఎక్కువగా ఉంది. ముందు అది తగ్గితే గాని ఏ మందులైనా పనిచేయవు. నేను కొన్ని మందులు కలిపి ఒక తైలం ఇస్తాను. అది కాలికి బాగా మర్దన చేసి వీలైనంత వరకు తనను నడిపించే ప్రయత్నం చేయండి. రా. అంకుల్, అస్సలు నడవలేకపోతున్నారు అంకుల్. పసిపిల్లోడు కూడా పుట్టుకతో నడక నేర్చుకోడు. కష్టపడుతున్నాడని ఎత్తుకుంటూ ఉంటే నడక ఎప్పటికీ రాదు. ఇది అంతే. ఆయనని పక్కన ఉండైనా పట్టుకొని నడిపించాలి. వీలైనంత తొందరలో నడక వస్తుంది. ఇది రోజుకి 2 పూటలా కాలికి బాగా మర్దన చేయండి. అలాగే. నేనెందుకు రఘులా రాలేదో మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను. అర్థమైంది బాబు. నువ్వు చేస్తుంది మంచి పని అయినప్పుడు అబద్ధం ఆడినా తప్పులేదు. గిరిజా, శ్రీకాంత్ ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నారు బాబు. మీ అత్తయ్య కూడా అక్కడే ఉంది. సరే అంకుల్, మరి మేము బయలుదేరా. పద.
ఇలా రోజు కొంచెం దూరం నడవాలని చెప్పారు నాన్న. నడవడం కొంచెం కష్టంగా ఉందిరా. మొదట్లో అలాగే ఉంటుంది, రాను రాను అలవాటు అవుతుంది. నా కోసం కొంచెం ఓపిక తెచ్చుకోండి. ఆయన చాలా మంచి డాక్టర్. మా అత్తగారికి కూడా ఆయనే బాగు చేశారు. ఏనన్నా, మా అత్తగారి గురించి చెప్పగానే మీకు కోపం వచ్చిందా? నా కోపం దాని గురించి కాదురా, నీ గురించి. ఎందుకు నాన్నా? ఇంత ప్రేమ ఉన్నవాడివి ఇంతకాలం నా ముఖం చూడకుండా ఎలా ఉన్నావురా? నేను తిడతానని భయపడ్డావా, లేక ఈ ముసలాడితో ఏం పనిలే అనుకున్నావా? నాన్న, ఇప్పుడు ఎందుకు చెప్పండి అవన్నీ? మీరు అనవసరంగా ఏవేవో ఆలోచించొద్దు. బాగా ఎండగా ఉంది, ఉండండి, కూల్ డ్రింక్ తెస్తాను. దొంగదవా, సమాధానం చెప్పాలంటే ఎలా తప్పించుకుంటాడు? అన్నీ వాళ్ళ అమ్మ బుద్ధులే. అమ్మ, 2 కూల్ డ్రింక్స్ ఇవ్వండి. అన్నా, ఆ శివకుమార్ గారు కనిపించిండన్నా. ఇక్కడే ఉన్నాడన్నా. వాడితో పాటు వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. తొందర రండి అన్నా. ఎక్కడ రావాడు? అక్కడే ఉన్నాడు, రండి అన్న, చూపిస్తాను. పదా. ఎక్కడ రావాడు? ఇక్కడే ఉండే అన్న. ఇటువైపు ఏమైనా వెళ్ళారేమో చూద్దాం, పదండి పదండి. తప్పించుకున్నాడు. ఆయన ఎక్కడికి పోతాడు? ఊర్లోకి వచ్చాడు కదా. పదండ్రా, అన్నకు చెప్దాం. రండి.
ఏంటి తెగ టెన్షన్ పడిపోతున్నావు? అమ్మయ్యా సమయానికి వచ్చావక్క. ప్లీజ్ నాకు చీర కట్టడం నేర్పించవా? ఎంత ట్రై చేసినా కుదరడం లేదు. ఉన్నట్టుండి చీర కట్టుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో చెప్తాను, కట్టవా? సరే. ఏంటి ఎప్పుడు చుడిదార్లో కనిపించేదానివి ఉన్నట్టుండి ఇలా చీర కట్టుకోవాలనిపించింది? ఏంటి విషయం? అది నాకిష్టమైన మనిషికి ఇష్టమైంది చెప్పాలి అని డిసైడ్ అయ్యాను. ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నావు? నా లవ్ గురించి లవర్కి చెప్పాలని. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా, ఈరోజు చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఏంటి ఆగిపోయావు? కట్టు. అలాగే. స్నేహ, లోపలికొచ్చే ముందు తలుపు తట్టి రావాలని తెలీదా? సారీ, రియల్లీ సారీ. అయ్యో ఏం మెలికలు తిరిగిపోతున్నావో. పెళ్ళయిందని తెలిస్తే గుండోకి చస్తావు. అక్క, తను లోపలికి రాగానే నాకు గుండె ఆగినంత పని అయింది తెలుసా? నాకు అలాగే ఉంది. నీకెందుకు? ఎందుకో తర్వాత చెప్తాను, ముందు పైటేసుకో. నువ్వు రెడీ అయ్యిరా.